మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను తిప్పలబెడుతుంటే అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి చంపేసిందట. అందుకే నవరాత్రులు చేసి రోజుకో రూపంలో అమ్మవారిని శాంతవరుస్తారని చెప్తుంటారు. ఫస్ట్ నాడు బాల త్రిపుర సుందరి దేవి, రెండో నాడు గాయత్రి మాత, మూడో నాడు అన్నపూర్ణ, నాలుగో రోజు కాత్యాయనిగా కొలుసుకున్నాం. ఇక ఐదో నాడు గిట్ల దర్శనం ఇచ్చింది. దుర్గమ్మ నవరాత్రులు మా సంబురంగా అవుతున్నాయి అంతటా. ఇయాల మహాలక్ష్మిగా దర్శనం ఇచ్చింది భక్తులకు. భద్రాచలంలో ధనలక్ష్మి అలంకారం చేస్తే వరంగల్ల భద్రకాళమ్మ లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చింది. అంతటా మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడితే నిర్మల్ జిల్లా సిరిపల్లిలా కట్టెతో చెక్కిన దుర్గమ్మని నిలబెట్టి 9 ఏండ్ల సంధి పూజలు చేస్తున్నారు. అంతటా భవానీమాలలు వేసినోళ్లు మొక్కులు అప్పజెప్పిండ్రు. గుళ్ళు, మండపాల కాడ పెద్ద పూజలు, కుంకుమార్చనలు నడిచినాయి. పొద్దుకి ఆటలు, పాటలు, భజనలు, కోలాటలతోని మా సంబురంగా గొలుసుకుంటున్నారు. తిరుపతి ఎంకన్న పెద్ద పండుగ ఇంకింత సంబురం అనిపిస్తుంది. పొద్దుగాల సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనం మీద తిరిగిండు ఎంకన్న స్వామి. ఇక కొండ మీద కాటగలిసిన భక్తులకు జియో ట్యాగే పెద్ద ఆధారమైందుల్లో 2 రోజులల్లా 15 మందిని దొరకబట్టిండ్రట. దేవుని బ్రహ్మోత్సవాలకు దినం 1000 మంది వస్తున్నారు. అందులో పెద్ద మనుషులు పిల్లలకు క్యూ లైన్లకు పోయే ముందు చేతులకు ఇట్లా ట్యాగులు వేస్తున్నారు. దాని మీద ఓ QR కోడ్ ఉంటది. నాయన పేరు, ఫోన్ నెంబర్ రాస్తారు. సేమ్ అట్లాంటిదే ఇంకోటి పోలీసుల దగ్గర ఉంటదట. గిట్లనే ఎవరైనా తొవ్వ తప్పితే పోలీసులకు చెప్తే గా వివరాలతోటి సీక్రెట్ కెమెరాల చూసి ఎమ్మటే పట్టేస్తున్నారు.